ప్రభు నేసుకిస్తున్నావునా మీ అందరికీ నా శుభావందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అన్ని వాగ్దానం ఇచ్చి పరిశుద్ధాత్ముడు ద్రాతలేసి ప్రార్థన చేసి వెయ్యి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షడస్వట్నం చూడండి అక్కడ దినం ఒకరు ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపలను పూర్తిగా రాస్తున్నానండి. ఆ విధంగా చేస్తున్నాను అనమాట. ఉపాధి పద్ధతులు కూడా చేస్తున్నాను అనమాట. అయితే ప్రభు ఇక్కడ మరి అయితే మిమ్మల్ని ప్రభు నమ్మదగిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టులను కాపాడుతానని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు కదండి. దీనికి రిలేటెడ్ వాక్యాలు తీసుకుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 2వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇలా వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును అని చెప్పేసి కదా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు సంపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 1వ కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనంలో ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుడు నమ్మదగిన వాడు, స్థిరపరిచి దుష్టత్వాన్ని కాపాడుతానని వాగ్దానానికి ఇవన్నీ రిలేటెడ్ వాక్యాలండి. ఇంకా యెహోవా మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన పాదం తొట్టుల్ని మనల్ని కాపాడబడుకొని కూడా నిద్రపోడు. ఇంకా యెహోవా మనల్ని కాపాడే దేవుడు, మనకు కుడి పక్కన యెహోవా మనకు నీడగా ఉండే దేవుడు. ఇంకా ఏ పని రాకుండా యెహోవా మనల్ని కాపాడుతూ ఉంటున్నారు, మన ప్రాణం కాపాడుతూ ఉంటున్నారు. ఇది మనకు నిరంతరము రాకపోకల్లో కూడా యెహోవా మనల్ని కాపాడుతానని ఇది వాగ్దానం చేస్తున్నారు. ఇది వాగ్దానం అందరి జీవితంలో నేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సశక్తి మందిర ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులు విశాలపరచండి. నీ చేయి మాకు తోడుగా ఉంచండి. మాకు కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించండి. ఇతరులు రానియారు మీ నిశ్చయానికి మేమందరూ సిద్ధపడితే కృప చెప్పని ఎత్తపడిగింపులుండే బాధ్యత ఇచ్చామని మా ప్రియ పేరు నేసుకిస్తూ ఉన్నామని అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.